తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు కళాభిషేకంలో ఒక సీనియర్ కళాకారిణి, కళనే నమ్ముకున్నటువంటి కళాకారిణి మన ముందున్నారు. వారితో ఈ కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. మరి ఇక్కడ ఈ కళాభిషేకానికి సంగీత సహకారం అందిస్తున్నటువంటి పెద్దలు సీనియర్ హార్మోనిస్టు తెలంగాణలో కిషన్ బాబు గారు, అదేవిధంగా డోలకిస్టుగా మల్లారెడ్డి తన కుచేల పాత్ర, అదేవిధంగా ధృతరాష్ట్రం పాత్రలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత ప్రేక్షకుల్ని మెప్పించినటువంటి కళాకారుడు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారకులైనటువంటి పెద్దలు బిల్వమంగళ పాత్రధారి, అదేవిధంగా డ్రామా సెట్ యజమాని అయినటువంటి మన సూరిబాబు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. మరి మీరందరూ కూడా ఇట్లాంటి కళాకారులను మీరు ఖచ్చితంగా ఆదరించాలని, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మేడం నమస్తే. నమస్తే సార్. మరి మీ పేరు, మీ వివరాలు తెలియజేయండి. మీ పేరేంటి? నా పేరు జయంతి సార్. జయంతి. ఏ ఊరు? నంద్యాల సార్. నంద్యాల. మీ అమ్మ నాన్న పేరు? మా అమ్మ పేరు పద్మావతి, మా నాన్న పేరు రమేష్. పుట్టినిల్లు పెరిగినిల్లు మొత్తం నంద్యాలే. ఓకే. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడదాం. చాలా సంతోషం మేడం. మరి ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఏ రకంగా ఈ కళారంగంలోకి వచ్చినారంటారు? ఏ రకంగానే ఏం లేదు. మొదట దేనితో మొదలు పెట్టినారు? మేమా రికార్డింగ్ ఫస్ట్లో రికార్డింగ్ డ్యాన్స్ ఆడుతుండే మేము. ఆడుతూ ఇంకా ఈ డ్రామా రంగస్థలంకి వచ్చాము సార్. రంగస్థలంలో ఏ పాత్రలు ధరిస్తారు? హరిశ్చంద్రలో మాతంగనే, చింతామణిలో చిత్ర, బాలనాగంలో లక్ష్మీమంజరి, తులాభారంలో నళిని, ఇలా చిన్న చిన్న వేషాలు వేస్తాం సార్. చిన్న వేషాలు. సీనియర్ కళాకారిని చిన్న వేషాలు. మరి కేవలం కళారంగమే మీకు జీవనోపాధి, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏమన్నా? ఏం లేదు సార్, మేము దీని మీదనే బ్రతుకుతున్నారు. కళ మీదనే బతుకుతున్నాం సార్. మరి మన ప్రేక్షకుల కోసం మీకు బాగా అనుభవం ఉన్నటువంటి ఏదైనా ఒక పాత్ర నుంచి ఒక పాటనో పద్యాన్నో వినిపించండి. సరే. నడకలో
ఈనాటి మధుర గీతం. ఈ నాటకంలో అంటే మాతంగ కన్య పాత్రలో పాడతారా? అవును సార్. సరే సరే. మరి మీ వారి పేరు కూడా చెప్పండి. మా వారి పేరు అలీబాబు. అలీబాబు. వారు ఏం చేస్తుంటారు? మా వారు డ్రైవర్ సార్. డ్రైవర్. ఓకే. మరి ఇంకో పాత్ర ఏదంటారు? ఇది మాతంగ కన్యకు పాడతారు అనుకుంటా. పద్యం పాడు. పద్యం పాడండి. తగనిదే కానీ తనకు తాను పొగడుకుంటా విమల సంగీత సాహిత్య విద్యలందు పలుకుల వెలండి మాతోటి పాడుతుమ్మ సవిత్ర కులదీప శ్రీ హరిచంద్ర భూప చాలా బాగా పాడినారు మేడం. ఏదైనా ఒక పాటను పాడండి. చాలా సంతోషం మేడం. మీరు మేజర్ పాత్రలు ఎందుకు ప్రయత్నం చేయలేదు? చేసినారా? మేము చేయలేదు సార్. కానీ మాకు అంతగా అప్పుడు ఊహ లేదు, అట్లా చేయాలా అని లేదు. ఇప్పుడు చేద్దాము అనేటప్పటికి కొంచెం వసతులు లేవు. అది వసతులు లేవు. వసతులు లేవు అన్నట్లే లెక్క. సరైనటువంటి హార్మోనిస్టు దొరకాల. చాలా సంతోషం. మరి భక్తికి రసమైనటువంటి ఏదైనా ఒక పాటను పాడండి. భక్తి రసం. కృష్ణ కరుణతో మమ్మేలు కరుణతో మమ్మేలు
చాలా సంతోషం మేడం. మరి బాగా పాడినారు. మరి భవిష్యత్తులో మీరు ఇంకా ఎన్నో నాటకాలు ఆడాలని మేము కోరుకుంటూ, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం ఉండాలని, కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. చివరిగా మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రం మీకు ఇస్తాం, తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మంచిది. మరి ఈ సర్టిఫికేట్ ప్రదానం చేయడానికి రంగస్థల కళాకారుడు, బిలువమంగళ పాత్రధారి, అదేవిధంగా డ్రామా సెట్ అయినటువంటి సూరిబాబు గారు, మరి అదేవిధంగా సంగీతం సహకారం అందించినటువంటి పెద్దలు కిషన్ బాబు సార్, మీ చేతుల మీదుగా తీసుకోమా. ఓకే సార్. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తాం మేడం. మంచిది. అదేవిధంగా మరి 23 సార్ 63వ కళాభిషేకంలో మీ ముందుకు మీకు పరిచయం చేసినటువంటి సీనియర్ హార్మోనిస్టు మరి కిషన్ బాబు సార్ గారికి ఆ రోజు మనం ప్రశంసా పత్రం ఇవ్వలేకపోయినాం. ఈరోజు అదేవిధంగా వారి శిష్యుడైనటువంటి రాజమోహన్ గోపాల్ గారు కూడా పాల్గొనవలసిందిగా కోసం ఈ ప్రశంసా పత్రం ఇవ్వడానికి. కళాకారులకు, కళాభిమానులకు అందరికీ వందనములు. తేనె తెలుగు నాకు ఇచ్చిన ఈ సదవకాశము గురువు గారికి నా చేతుల మీదుగా తెలంగాణ కిషన్ బాబు గారికి నా చేతుల మీద అందించడానికి నేను ఎన్నో పుణ్యం చేసినందుకు మరి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు కూడా కళాకాలం వర్ధిల్లాలని, ఈ కళారంగంలో ఇంకా ఎంతో సేవ చేయాలని, ఎంతోమంది తయారు చేయాలని కోరుకుంటాం సార్. భగవంతుని దయ వల్ల మీ తేనె తెలుగు టీవీ ఛానల్ వచ్చి మమ్మల్ని ఎంతో ఆదరించి మమ్మల్ని ఆహ్వానంగా ఇక్కడ పిలిపించి ఈ విధంగా ఇంటర్వ్యూ చేసినందుకు మీకు కూడా మహా కృతజ్ఞత. థ్యాంక్ యూ.